ఎన్నికల్లో ప్రలోభాల కోసం కుప్పం, మంగళగిరికి జగన్ 300 కోట్ల చొప్పున పంపారని నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. పాపపు సొమ్ము ఓటుకు 10,000 రూపాయలు ఇస్తారట, తీసుకోవాలని, ఓటుకు మాత్రం కూటమి అభ్యర్థులకు వేయాలని పిలుపునిచ్చారు. మళ్ళీ వచ్చాడు తల్లి 2 నెలల కంపెనీ మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. అప్పుడు అడుగుతున్నా డబ్బులు మారిన చేతులు ప్యాకేజ్ స్టార్ కదా వచ్చాడు. ఇప్పుడు దయచేసి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి మన ప్రాంతంలోనే మనంతా ప్రేమ లేదు. అందుకే అమరావతిని నాశనం చేశాడు. ఒక్కరికి ఉద్యోగాలు కల్పించిన, ఉపాధి కల్పించలేదు. అడుగడుగున ఈరోజు మనందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నేను మన గ్రామానికి గతంలో వచ్చా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా. ప్రతి సమస్యను రాసుకోవడం జరిగింది. మొదటిది, దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న భూమికి శాశ్వత భూ హక్కు కల్పించే పట్టాలు అందించమన్నారు. అది అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. రెండోది, చెరువు పేరంబోకు, కొండ పేరంబోకు ఉన్నాయి. వ్యవసాయం భూములు ఎవరు నివసిస్తున్నారు, ఈ అన్నిటికీ శాశ్వత భూ హక్కు కల్పించమన్నారు. ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా. ఇక డ్రైనేజ్ ఎంత అధ్వానం ఉందో మనకు తెలుసు. మన మురికి మీద వెళ్ళి వేరుల ఇంటి ముందు లాగుతుంది. వాళ్ళకి మనకి గొడవ. పెద్దలింటి అదే గొడవ కదండి. ఎక్కువ మురికి నీరు వదిలే ఉంటారు, మళ్ళీ అది గొడవ. రాత్రి కాదంటే మాత్రం చూపిస్తారు మీరు. అందుకే అమ్మా, ఈ మురికి నీరుకి శాశ్వతమైన పరిష్కారం చూపించడానికి భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అన్న ఎన్టీఆర్ ఎవరుంది నిమ్మకూరు. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు భూగర్భ డ్రైనేజ్ చేశా. ఇప్పటికి 8 సంవత్సరాలు ఏంటంటే ఒక్క భూమి కొట్టలేదు. అద్భుతంగా ఉంది. సో డ్రైనేజ్ చేస్తా. మూడోది, నీరు అందించాను. పక్కనే కృష్ణమ్మ ఉంది. ఆ జలాలు తీసుకొస్తా. ఆ జలాలను శుద్ధి చేస్తా. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా రాజధాని పనులు అంటారా? బాబు గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి పనులు ప్రారంభమవుతాయి. మన పిల్లలకి రాజధానిలోనే ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అమ్మా, నేను ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు మంగళగిరి పట్టణంలో ఉన్న ఆటో నగర్కి ఒక కంపెనీ తీసుకొచ్చా, పైకేరని. నేనే మర్చిపోతాను తీసుకొచ్చాను. రాష్ట్రంతో అనేక కంపెనీలు తీసుకొచ్చా, నేను మర్చిపోయా. మొన్న నేను వెళ్ళకపోతే భ్రమణ వెళ్ళింది. ఆ కంపెనీలో వెళ్తే అప్పుడు తెలుసుకున్నాం 580 మంది పనిచేస్తున్నారు అక్కడ. అమ్మా, అన్నారు నేను ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తాను కూడా అనుకోలే. మంచి మనసు చేయాలని తప్పంతో చేశాను. అలాంటిది ఇక్కడ గెలిచిన తర్వాత ఎలాంటి కంపెనీలు తీసుకొస్తానో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించమని కోరుతున్నా. నాకు 2 లక్ష్యాలు తల్లి. మొదటిది, పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గం. రెండోది, భారతదేశంలో 4,000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత నేను ఎక్కువ తీసుకుంటాను. అమ్మతో పోటీ మొదలవుతున్నప్పుడు మళ్ళీ మా కుప్పం ఏంటి అని అడుగుతుందమ్మా. పోటీతో పనిచేస్తాం. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కంటతడి పెట్టుకున్నారు. శుక్రవారం కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ తన సోదరుడు సీఎం వైఎస్ జగన్ను ఆమె డిమాండ్ చేశారు. తాను రాజకీయ కాంక్షతోనే కడపలో పోటీ చేస్తున్నానని జగన్ అంటున్నారన్నారు. అవసరం ఉంది, ఆ ప్రశ్నలు కూడా అడగడం జరుగుతుంది. ముఖ్యంగా టీవీ ఛానల్లో మాట్లాడిన అంశాలు రాజశేఖర రెడ్డి బిడ్డ నేను షర్మిల, నాకు రాజకీయ కాంక్ష ఉన్నట్టు, అందుకే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో భేదాలు వచ్చినట్టు, నా రాజకీయ కాంక్షే దానికి కారణం అన్నట్టు వ్యాఖ్యానించడం జరిగింది. నాకు రాజకీయ కోరిక ఉంది కాబట్టి ఆ రాజకీయ కోరికను ఆయన ఎంకరేజ్ చేస్తే అది నెపోటిజంకి దారితీస్తుంది, కరప్షన్కి దారితీస్తుంది,
కాబట్టి ఇవే కుటుంబంలో తేడాలు రావడానికి, భేదాలు రావడానికి ఇదే కారణము అన్నట్టుగా చూపారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చెల్లెలు సూటిగా ప్రశ్నిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అసలు రాజశేఖర రెడ్డి బిడ్డను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే 19 మంది ఎమ్మెల్యేలు బై ఎలక్షన్లు వస్తే నేను ప్రచారం చేయాలి అని అడిగింది మీరు కాదా? మీరు జైలుకు వెళ్తే చంద్రబాబు గారు ఒక పక్క పాదయాత్ర చేస్తున్నారు, ఆయన గ్రాఫ్ పెరుగుతుంది అని పాదయాత్ర చేయమనింది మీరు కాదా? మీరు ఎప్పుడు ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి సమైక్య ఆంధ్ర కోసం అయితేనేమి, లేకపోతే తెలంగాణలో ఓదార్పు యాత్ర అయితేనేమి, లేకపోతే బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అయితేనేమి, ఇలాంటిది ఎప్పుడు మీకు ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి పనికొచ్చింది నేను కాదా? ఈ అవసరాలన్నిటికీ మీ రాజకీయాల కోసం నన్ను మీరు రాజకీయాలకు తెచ్చిన మాట వాస్తవం కాదా? నిజంగానే నాకు రాజకీయ కాంక్ష ఉంటే నేను పాదయాత్ర చేసినప్పుడు మీరు జైల్లో ఉన్నారు. మొత్తం పార్టీ నా చుట్టూనే ర్యాలీ అయింది. నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీని నేను హైజాక్ చేసేదాన్ని కాదా? ప్రతి సభలో, ప్రతి అడుగులో జగనన్న కోసం, జగనన్న వస్తాడు, జగనన్న మేలు చేస్తాడు, రాజశేఖర రెడ్డి గారి రాజ్యం తెస్తాడు అని కాలికి బలపం కట్టుకుని తిరిగిన దాన్ని నేను కాదా? నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి మీకోసం త్యాగం చేసిన దాన్ని నేను కాదా? ఆఖరికి నా కాలు ఇంజరీ అయితే కూడా అతి వేగంగా ఫిజియోథెరపీ చేసి మళ్ళీ వెంటనే చేయాలి అని తాపత్రపడి చేసింది మీకోసం నేను కాదా? మరి నేను ఇన్ని త్యాగాలు చేసినా కూడా నాకు రాజకీయ కాంక్ష ఉంది అని మీరు అంటున్నారే, నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే నేను పొందాలనుకున్న పదవి, పోస్టు మీ పార్టీలో నేను మొండిగానైనా. చంద్రబాబు కుట్రలకు ఈసీ వంతపాడటం అన్యాయం. ఈసీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు ఈ నిబంధనలు అడ్డు రాలేదా? కూటమిలో ఉంటే ఒక మాట, లేకపోతే మరో మాట. పేదవాడికి 4,000 నోట్లోకి వెళ్లకూడదనే కూటమి కుట్ర. నువ్వు అధికారం ఉన్నప్పుడు నీ కొడుకు పొడి చేసి ఓడిపోయాడు కదా 19లో. మర్చిపోయావా? నువ్వు అధికారంలో ఉన్నాయి, నీ తోడోడు నీ కొడుకు తోడోడు వచ్చి ఎంపీగా వైజాగ్ ఓడిపోయాడు. మర్చిపోయావా? ఏంటిది? రాజకీయాల్లో వచ్చి మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడాలి. అంతేగాని ఏదేదో మాట్లాడిస్తే ఒక పదవి చేసావంటే ఎంతో జాగ్రత్తగా, ఎంతో హోందాగా మనం మాట్లాడితే దానికి ఒక శాంటిటీ ఉండేటట్లు, ఆ మాట వచ్చి సమాజానికి వచ్చి ఒక ఆలోచించేటట్లు, ఒక దిక్సూచిగా మళ్ళీ రాబోయే తరాలు వచ్చి దాన్ని ఉపమానం కింద తీసుకున్నట్టుగా ఉండాలి ఏదైనా మాట్లాడితే. అంతేగాని ఇవేం పనికి మన మాటలు. నీ పని అయిపోయింది, నా పని అయిపోయిందో, నీ పని అయిపోయిందో రేపు జూన్ 4 నాడు తెలుస్తుంది. ఎవడు పని అయిపోయిందో, ఎవడు పార్టీ అయిపోయిందో. గొప్ప చెప్పుకోవడం కాదు, ఏదో పనులు, ఏదో మాటలు, ఈ రాతలు, ప్రజల్ని ఇబ్బంది పడ్డాలు,
వాళ్ళు ఉసురు పోసుకోవాలి. నువ్వు చెప్పు, ఇంతమంది ఉసురు ఆ తెలుగుదేశం పార్టీకి, ఆ కుటుంబ నాయకులకి ఉసురు పోసుకోరా? చెప్పండి, ఏ ఒక్కడు హర్షిస్తాడు ఈ రాష్ట్రంలో? రాత్రి కోర్టు ఆర్డర్ ఇస్తే అది చేయడానికి వస్తే మళ్ళీ ఫిర్యాదు పెట్టి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వచ్చి మా ఫిర్యాదు వచ్చి అందుకే మెప్పుకోము చేస్తానంటే అంటే సమయం అయిపోతే అయిపోయినంత ప్రజలు వచ్చి మమ్మల్ని నమ్మరనుకో. ప్రజలకందరికీ వాస్తవాలు తెలుసు, ప్రజలకందరికీ ఏది నిజమో ఏదో అబద్ధమో తెలుసు, ఎవరు మాట మీద నిలబడతారో ఎవరు మాట మీద నిలబడరో ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ధైర్యం, జగన్మోహన్ పేరు చెప్తే ఒక భరోసా ఈ రాష్ట్ర ప్రజలకి. ప్రభుత్వాల తాలూకా ఆలోచనలు ఉండాలి. ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్న ఎవరైతే ఉంటారో, ఏ వర్గాలైతే ఉంటాయో ఆ వర్గాలకు ప్రభుత్వం ఫెసిలిటేట్ చేయాలి. ఆ వర్గాలకు చేయొచ్చి అప్కమింగ్ వచ్చి హ్యాండ్ లిఫ్టింగ్ ఇవ్వాలి. అది ప్రభుత్వం తనకు బాధ్యత. సమాజానికి చేయాలి కానీ సేవ సామాజిక వర్గానికి కాదు. సమాజం కోసం చెయ్యు, ఆలోచించి చంద్రబాబు. నీ సామాజిక వర్గం గురించి ఆలోచిస్తే ఎప్పుడూ పోయావు. నీ బుర్రలోకి ఎప్పుడైతే సమాజం పోయి సామాజికం వచ్చిందో అప్పుడే పోయావు నువ్వు. ఇక నిన్నెవడు ఈ రాష్ట్రంలో హర్షిస్తారు? ఎవరు హర్షిస్తారు? నేను నీ ఆలోచనతో సామాజిక దృక్పథం ఉండాలి కానీ సామాజిక లబ్ధి ఉంటే దాని గురించి ఆలోచించడం రాజకీయ నాయకులు అప్పుడే ప్రజలు హర్షించరే. నీ మాటని నీ చేతుల్లో ప్రతి పనిలో ప్రతి కార్యక్రమంలో అది కనిపిస్తుంది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 6 అంశాల మీద మనం ముందుకెళ్తున్నాం. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. విద్యకు సంబంధించి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్స్ చేయలేదు. ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు. సరైన నాణ్యతతో కూడిన విద్యా విధానం లేదు. అలాగే సంక్షేమ పథకాలు, అమ్మఒడి లాంటిది కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. స్కూల్స్ దాదాపు 7,000 పైచీలకు ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు. వాటిని కూడా తాకట్లు, వాటిని కూడా ప్రైవేటైజ్ చేసే ప్రయత్నాలు జరిగినాయి. కొన్ని చోట్ల అడ్డుకున్నా, కొన్ని చోట్ల కుదరలేదు, కొన్ని చోట్ల ప్రైవేట్ పరం అయిపోయినాయి. అది విద్య పరంగా ఎవరికి కూడా సరైన ఫీజు రీయింబర్స్మెంట్లు జరగలేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని పేర్లు మార్చేశారు. ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా చేశారు. భవిష్యత్తులో నాణ్యమైన విద్య, విశ్వవిద్యాలయాల దాని తాలూకు సమగ్రత కాపాడుకునేలాగా ఉంటుందో. అలాగే మనకి వైద్యానికి సంబంధించి మనం ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం తరపు నుంచి. అలాగే ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హెల్త్ కేర్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ని చాలా బలోపేతం చేస్తాం. డిఎస్సిని రిలీజ్ చేస్తాం, డిఎస్సి రిలీజ్ చేస్తాం. 18,000 పైచిలకు పోస్టులను భర్తీ చేస్తాం. పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐలు పోస్టులు భర్తీ చేస్తాం. నిరుద్యోగాన్ని రక్కసిని పారదోలుతామని చెప్పి మనకి ప్రభుత్వంలోకి వచ్చిన వ్యక్తి కనీసం పట్టుమని 10 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేని ప్రభుత్వం. ఇది మారాలి అంటే ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం రావాలి. వచ్చిన వెంటనే ముందుగానే మన మెగా డిఎస్సిని మనం దాని మీదే ఉంటుంది, ముందుకు తీసుకెళ్తాం రాగానే. అలాగే సిపిఎస్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి సంబంధించి మాట ఇచ్చి మరి వెనక్కి వెళ్ళిపోయాడు. వారం రోజుల్లో సంతకం పెడతానని చెప్పిన వ్యక్తి ఈ రోజున దాన్ని వదిలేశాడు. మద్యం షాపుల దగ్గర పనిచేసే విధంగా ఈ ప్రభుత్వం గురువులను అవమానం చేసింది, టీచర్స్ని అవమానం చేసింది, ఉద్యోగులకి సిపిఎస్ ఇవ్వలేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను గురువులకి గౌరవం ఇచ్చేలాగా, వారికి వేతనం సకాలంలో అందేలాగా, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగ కొడుకుగా నాకు కష్ట నష్టాలు తెలుసు. ఈ రోజుకి మా అమ్మకి, మా నాన్నగారి పెన్షన్ అందుతూ ఉంటుంది. దానికి తాలూకా కష్టం తెలుసు నాకు. అలాంటిది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పదవి విరమణ చేసిన ఉద్యోగులందరికీ కూడా సంవత్సరం లోపు నేను మీకు మాటిస్తున్నాను. ముద్ద పెట్టే రైతులందరికీ నేను మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నా. మీ క్షేమం కోసం, మీ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. మొదటి రాగానే చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటిని తొందరగా పూర్తి చేయడంతో పాటు
ఈ ముఖ్యంగా డ్రైనేజ్ని మొత్తం కాలువలు పూడికలు కానీ మనకి ఈ లాకులు మనకు మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ చేసి ముందు ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని సమర్థవంతంగా పనిచేసేలా తీసుకుంటాం. మీకు రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి మీకు సరైన మద్దతు రాలేదు. అవి బాధ్యతగా తీసుకొని అది మీ సంక్షేమం మా మొదటి బాధ్యత. దానికోసం మేము వెన్నంటే ఉంటాం. ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్కి నిధులు వచ్చినా కానీ ఈ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. మేము మీకు మాట ఇస్తున్నాం, అహిర్నిశలో మేమందరం బాధ్యత మరి తీసుకొని కనీస రక్షిత మంచినీరు ప్రతి ఇంటింటికి అందేలాగా మేమందరం బాధ్యత తీసుకుంటాం. కూటమి పెట్టుకుంది ముఖ్యంగా 3 సిలిండర్లు మహిళలకి ఉచితంగా ఇవ్వాలని, బస్సు ప్రయాణం ఉచితంగా ఉండాలని ఇలాంటి సంక్షేమ పథకాలతో ముందుకు వస్తున్నాం. ముఖ్యంగా నిరుద్యోగులకి ప్రజాగళం ఈరోజు మాచర్లలో జరగాల్సింది, నేను రావాల్సి ఉంది. వాతావరణం అనుకూలించలేదు, అందువల్ల రాలేకపోయాను. చాలా బాధగా ఉంది, మనసంతా అక్కడే ఉంది. నేనైతే ఎన్నికల ముందు రావాలి, మీ అందరికి ఒక నమ్మకం ఇవ్వాలి. అంతేకాకుండా భవిష్యత్తులో మాచర్లలో ఉండే మిమ్మల్ని ఏ విధంగా కాపాడుకోవాలనో మీకు ఒక భరోసా ఇవ్వాలనుకున్నాను. ఈరోజు ప్రకృతి సహకరించలేదు, వెదర్ సహకరించలేదు, అక్కడ రాలేకపోయాను. ఏదేమైనా పౌరుషాల గడ్డ పల్నాడు ప్రజలందరికీ వందనాలు, అభినందనాలు. మీలో 5 ఏళ్లు నరకంపై ఆవేదన ఉంది, కసి ఉంది, దెబ్బ కొట్టాలనే ఆవేశం ఉంది. అందుకే ఈరోజు మాచర్లలో ఒక తిరుగుబాటు కనపడుస్తూ ఉంది. ఆ తిరుగుబాటే రేపు ఎన్నికల్లో గెలుపు బాటని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడికి మాచర్ల తలుచుకుంటే పసుపు జెండా నిలబెట్టుకోవడం కోసం మన కార్యకర్తలు పల్నాడు ప్రాంతంలో చేసిన త్యాగాలు నా మనసులో ఎప్పుడూ ఉంటాయి, నా మనసులో ఎప్పుడూ మెదలుతానే ఉంటాయి. వాళ్ళు విడిచిన ప్రాణాలు కూడా అనునిత్యం నన్ను గుర్తు చేస్తూ ఉంటాయి. అది కూడా నేను చూశాను. ఒక్కసారి మీరు ఆలోచిస్తే ప్రాణత్యాగం చేసినటువంటి చంద్రయ్య, జల్లయ్య ఇలాంటి కార్యకర్తలకి గణనీయమైనటువంటి నివాళులర్పిస్తున్నా. చంద్రయ్యని చంపేటప్పుడు మెడ మీద కత్తిపెట్టి ఒకటే అడిగారు, జై జగన్ను నేను వదిలేస్తామని చెప్పారు. కానీ నా ప్రాణంలో ఊపిరినంత వరకు నేను ఆ మాట చెప్పే పరిస్థితి లేదని చెప్పి జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలాడు. అది ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను, నా మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఒక కార్యకర్త పార్టీని తల్లి కంటే మిన్నగా చూసుకొని ఏ విధంగా కాపాడుకున్నాడో, ప్రాణాలు వదిలిపెట్టాడో, దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే వచ్చి చంద్రయ్య పాడి మోసాను. అదే మరిగా ఇప్పుడు ఎవరైతే జల్లయ్య ఉన్నాడో ఆయన్ను కూడా మనం ఆదుకున్నాం. ఇలాంటి వాళ్ళు మీరు చూస్తే పల్నాడు ప్రాంతంలో 30 మంది కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు ఈ వైసీపీ రౌడీలు. అందుకే చాలా బాధేస్తుంది. కానీ ప్రాణాలు పోయిన మీ కుటుంబాలు మీరు మళ్ళీ జెండా మోసారు, జెండాను కాపాడుకుంటూ వచ్చారు. అది చాలా స్ఫూర్తిదాయకం.